సికేఎస్ తేజ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కన్వొకేషన్ క్రేజ్ 2024 ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు ఓరల్ పాథాలజీ విభాగ అధిపతి డాక్టర్ జోట్స్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు 80 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు చదలవాడ విద్యా సంస్థల అధినేత చదలవాడ చారిటీస్ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జాతికి ఉపయోగపడే విధంగా భారతదేశం గర్వించతగ్గ భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. బీడీఎస్ పూర్తి చేసుకోబోయే బీడీఎస్ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కృష్ణమూర్తి, తేజ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీస్ చదలవాడ సుమలత, చదలవాడ కవిత, సభ్యులు వరుణ్ సాయి, పద్మ సాహితీ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాకు సహకరించి సహాయం చేసిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మనం చేస్తున్నాను. మంచి కార్యక్రమం. డాక్టర్ కావాలనుకున్నాను, యాక్టర్ అయ్యాను. మెడికల్ కాలేజీ పెట్టాలని బిల్డింగ్ కట్టాను. తర్వాత నాకు ఇంట్లో నా భార్య ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ చెప్పిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏది ఏమైనా నేను నమ్ముకున్న దైవం, నేను కోరుకున్నది ప్రతిదీ నాకు సహాయం చేసినటువంటి దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. నేను అందరికీ ఇప్పుడు పాస్ అయ్యి జీవితంలోకి వెళ్తున్నాడు, సొంతంగా జీవించే జీవితానికి వెళ్తున్నటువంటి నా బిడ్డలందరికీ నేను ఒక మాట మనం చేస్తున్నా. నమ్మకం పెట్టండి, తల్లిదండ్రులను నమ్మండి, ఆదరించండి, ఆశీర్వాదాన్ని పొందండి. ఎవరైతే తల్లిదండ్రుల్ని ఆదరిస్తారో వాళ్ళ ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి సహాయం చేస్తాడని మీకు నేను నా మనసారా మిమ్మల్ని నేను ఇంకా కూడా మా అమ్మ పలుకులు, ఆమె చెప్పిన మాటలు నన్ను నడిపిస్తున్నాయి. 8వ సంతానం మా అమ్మకి నేను. అందుకే కృష్ణమూర్తి అని పెట్టింది నా పేరు. ఉన్నంత వరకు మా ఇంట్లోనే నాతోనే ఉంది. కృష్ణ కృష్ణ అన్నటువంటి శబ్దం ఈరోజు లేకపోయినా ఆ రోజు ఆమె నేర్పించినటువంటి మాట, భాష, భారతం కానీ రామాయణం కానీ అద్భుతంగా చెప్పేది. అలాంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి మా తల్లి దీవెనలో నాకు ప్రత్యేకంగా మా కుటుంబంలో చిన్నవాడినైనా మా అన్నలందరూ కూడా నన్ను తమ్ముడిని అన్నగా చూశారు, ఆదరించారు. గూడూరులో ఉన్నారు అందరూ.